మన టెక్కలిలో మేం సిద్ధం సభకి హాజరవుతా ఉన్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేపటి సభని విజయవంతం చేయాలని, లక్షలాదిగా పాల్గొని రేపటి సభని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా శ్రీకాకుళం జిల్లా ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాను. నేను ఎందుకు ఈ సభకి ఇంత ప్రాముఖ్యత, రేపటి సభకి ఎందుకు ఇంతటి ప్రాముఖ్యత అంటే, మనందరూ కూడా ఒక విషయం గమనించుకోవాలి. శ్రీకాకుళం అనగానే ఇదివరకు కూడా మనం అనేక సందర్భాల్లో మాట్లాడుకున్నాం. గతంలో చంద్రబాబు గారు కూడా శ్రీకాకుళం బాగా వెనుకబడి ఉందని, ఇంకా శ్రీకాకుళం జిల్లా బాగా వలసల మీద ఆధారపడతా ఉందని, ఉపాధి అవకాశాలు ఇంకా పూర్తి స్థాయిలో దొరకడం లేదని, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం లేదని ఇటీవల కాలంలో ఆయన మాట్లాడినారు. నేను కూడా అదే అడుగుతా ఉన్నాను. అయ్యా చంద్రబాబు గారు, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 14.5 years మీరు చీఫ్ మినిస్టర్గా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి గద్దె దిగిపోయే ముందు, ముఖ్యమంత్రిగా పదవి దిగిపోయే ముందు ప్రతి జిల్లాకి సంబంధించి కూడా పెర్ఫార్మెన్స్ అప్రైజల్స్ మీరు చూశారు. మీరు 13 జిల్లాలు కలిగినటువంటి ఈ రాష్ట్రంలో 2018 సెప్టెంబర్ అక్టోబర్లో మీరు రిలీజ్ చేసినటువంటి డేటా ప్రకారం ఈ శ్రీకాకుళం, ఈ విజయనగరం జిల్లాలు చిట్ట చివరి స్థానాల కోసం పోటీ పడతా ఉన్నాయని మీరే చెప్పారు స్వయంగా. అంటే దాని అర్థం ఏంటి? 14.5 సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా పనిచేసి ఈ 2 జిల్లాలకి మీరు చేసింది శూన్యం అన్నటువంటిది మీరు చెప్పిన మాటలో బట్టి మనకు అర్థమవుతా ఉంది. అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నాయి ఈ 2 జిల్లాలు కూడా, అన్ని రంగాలు. పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, వ్యవసాయ రంగంలోనూ, సర్వీస్ రంగాల్లోనూ, టూరిజంలోనూ, మౌలిక వస్తుల్లోనూ, పర్ క్యాపిటల్ ఇన్కంలోనూ, జీడిపిలోనూ, అన్నిట్లో కూడా ఈ 2 జిల్లాలు వెనుకబడి ఉన్నాయని మీరే చెప్పారు. తిరిగి ఈరోజు మళ్ళీ మీరే ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుని, అయ్యా చంద్రబాబు గారు, ఈ 5 ఏళ్ల కాలంలోనే శ్రీకాకుళం జిల్లాని అభివృద్ధి పదంలోకి తీసుకొని వెళ్ళడానికి మేము చేసినటువంటి కృషి, వేర్ ఈజ్ యువర్ మార్క్ ఇన్ సిక్కోలు హిస్టరీ? శ్రీకాకుళం జిల్లా చరిత్రలో మీ మార్క్ ఏది? ఫలానా ఒక్క పని శ్రీకాకుళం జిల్లా ప్రజల కోసం మేము చేశామని చెప్పి మీరు చూపించండి. నేను అడుగుతా ఉన్నాను, నేను చంద్రబాబుకి, లేకపోతే వాళ్ళ అచ్చెన్నాయుడుకు, రామ్మోహన్ నాయుడుకు. అంబేద్కర్ యూనివర్సిటీ ఎవరు తీసుకొచ్చారు? రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. రిమ్స్ మెడికల్ కాలేజ్ ఎవరిచ్చారు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో మనం అత్యాధునిక హాస్పిటల్ కింద మార్చుకున్నాం. దాన్ని మనం నిజమైన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద ఈరోజు మార్చుకున్నాం మనం. వంశధార ప్రాజెక్ట్ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారే ఇచ్చారు. వంశధార స్టేజ్ 2 phase 2. తర్వాత వచ్చిన మీరు దాన్ని పూర్తి చేయలేకపోతే ఈరోజు మేము దాన్ని పూర్తి చేసాం. ప్రాజెక్టును పూర్తి చేయడమే కాకుండా వాటర్ డ్రా చేయడానికి అదనంగా ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి శరవేగంగా ఈరోజు పనులు జరుగుతాం. ఒక హార్బర్ ఇచ్చారా ఈ జిల్లాకి? భావనపాడు పోర్ట్ అని ఎన్ని దశాబ్దాలుగా వింటా ఉన్నాం, మీ ప్రయత్నం ఏది? మీ చొరవ ఏది దానిలో? ఈ జిల్లా అభివృద్ధిలో చంద్రబాబు గారు మార్క్ ఏది అని నేను అడుగుతా ఉన్నాను. చంద్రబాబు గారు కాకపోతే ఎవరైనా చెప్పచ్చు, అచ్చెన్నాయుడు గారైనా చెప్పచ్చు, రామ్మోహన్ గారైనా చెప్పచ్చు. వేర్ ఈజ్ యువర్ మార్క్? ఐఎమ్ ఆస్కింగ్, ఇట్స్ అ సింపుల్ క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ చాలా వెరీ క్రిస్టల్ క్లియర్ కదా. ఒక పోర్టు, అక్కడ ఒక హార్బర్, ఇక్కడ ఒక హార్బర్, ఇది ఒకటి, అది ఒకటి. ఆఫ్ షోర్ ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు, మీరు పూర్తి చేయలేకపోయారు. మేము బ్రహ్మాండంగా పనులు ఈరోజు మేము చేయిస్తాము.